ప్రెసెంట్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ కి మధ్య జరుగుతున్న ఫోర్త్ టెస్ట్ లో సెకండ్ డే రిపోర్ట్ మీద ఒక లుక్ వేద్దామా. ఫస్ట్ డే టీమిండియా 264 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయింది మామ. క్రీజ్ లో జడేజా షార్దుల్ ఠాకూర్ చెరకు 90 రన్స్ తో బ్యాటింగ్ లో ఉన్నారు. ఇవాళ మ్యాచ్ కూడా వాళ్ళే స్టార్ట్ చేశారు. వచ్చి రాగానే జస్ట్ ఒక రన్ అంతే 20 రన్స్ కే జడేజా అవుట్ అయ్యాడు మామ. తర్వాత షార్దుల్ ఠాకూర్ 41 రన్స్ కి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 27 రన్స్ కి అవుట్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోవడంతో టీమిండియాని కాపాడడానికి మళ్ళీ పంత్ బ్యాటింగ్ వచ్చాడు ఇంజురీతోనే. 37 దగ్గర రిటైర్ హెడ్ అయిన పంత్ మావన్ నిన్న బ్యాటింగ్ చేసి 54 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. స్పెయిన్ లో కూడా టీం కోసం నిలబడడమే కాదు వాల్యుబుల్ 50 రన్స్ కొట్టాడు. గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ పంత్ మామ. అలా టీమిండియా 358 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ ఇన్నింగ్ ని స్టార్ట్ చేశారు. జస్ట్ స్టార్ట్ చేయడమే కాదు ఆల్రెడీ 225 రన్స్ కొట్టారు. అది కూడా జస్ట్ 2 వికెట్స్ కోల్పోయి. ఓపెనింగ్ వచ్చిన జాక్ ట్రాలీ 84 రన్స్ బాధేశాడు. బెన్ డెకెట్ 94 రన్స్ బాధేశాడు. ఇద్దరు టెస్ట్ మ్యాచ్ లో ఓడి ఆడారు. ప్రజెంట్ ఓలీ పాప్ 20 రన్స్ దగ్గర, జో రూట్ 11 రన్స్ దగ్గర బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలింగ్ లో మనోళ్ళు కంప్లీట్ గా లైన్ అండ్ లెంత్ ని మర్చిపోయారని చెప్పాలి. కొన్ని ఓవర్స్ లో ఏకంగా 15 రన్స్ కూడా ఇచ్చారు. చూస్తుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్ లో చాలా పెద్ద స్కోర్ పెట్టేలా ఉన్నారు మామ. లెట్స్ సీ ఏమవుతుందో.